So I think my screen is visible to you, right? Anybody respond? Yes, sir. Okay, okay, right. So we'll continue the lettering practice. ABC is over, right? So D. So while drawing D, full width కి డ్రా చేయాలి. ఈ కరువు రావాలా. సో చాలా మంది డి అంటే కరువు లేకుండా డ్రా చేస్తారు ఇలాగూ. సో దిస్ ఈజ్ రాంగ్. ఓకే. సో ఖచ్చితంగా ఇలా కరువు రావాలి. ఆ కరువు ఫుల్ విడ్త్ కి ఉండాలి. ఫుల్ విడ్త్ కి ఉండాలి డి అనే లెటర్ రాసేటప్పుడు. నెక్స్ట్ ఈ. ఈ రాసేటప్పుడు వర్టికల్ లైన్ డ్రా చేస్తాం. నెక్స్ట్ ఫుల్ విడ్త్ కి అప్పర్ లైన్ అలాగే లోయర్ లైన్ ఫుల్ విడ్త్ కి డ్రా చేయాలి. మిడిల్ లైన్ ఏదైతే ఉందో అది 3/4 విడ్త్ మాత్రమే డ్రా చేయాలి. అంటే లెంత్ ఆఫ్ ది మిడిల్ లైన్ మస్ట్ బి స్లైట్లీ లెస్ దాన్ ద అప్పర్ వన్ అండ్ బాటమ్ వన్. సో ఇది ఫాలో అవ్వండి. ఓకేనా. సో ఇక్కడ రాస్తున్నాను నేను ఆల్రెడీ. చూడండి, పైన కింద ఫుల్ విడ్త్ ఉండాలి. మిడిల్ లైన్ మాత్రం కొంచెం షార్ట్ ఉండాలి. కొంచెం షార్ట్ ఉండాలి. ఓకే. ఎఫ్ కూడా సేమ్ రూల్. మళ్ళీ 2 mm విడ్త్ తీసుకుంటాం. ఫుల్ విడ్త్ తో పైన లైన్, మిడిల్ లైన్ వచ్చేసరికి కొంచెం షార్ట్. ఓకేనా. నెక్స్ట్ జీ. జీ వచ్చేసరికి దీనికి పెద్ద రూల్స్ ఏమి ఉండవు, మీరు మామూలుగా డ్రా చేయొచ్చు. జీ ఇది ఫుల్ విడ్త్ ఉండాలి. ఈ లైన్, ఈ వర్టికల్ లైన్ వచ్చేసరికి ఫుల్ విడ్త్ ఉండాలి. ఒకటి లోపలికి వెళ్ళాలి. అంటే జీ మీరు మామూలుగా ఎలా రాస్తారు, అవునా? దిస్ ఈజ్ రాంగ్. దిస్ ఈజ్ రాంగ్. సో ఇలానే రాయాలి. జీ అనేది లోపలికి వెళ్ళాలి లైన్, అంతే. నెక్స్ట్ హెచ్ వచ్చేసరికి సేమ్. హెచ్ కూడా సేమ్. ఫుల్ విడ్త్ తో రెండు వర్టికల్ లైన్స్ డ్రా చేస్తాం, మిడిల్ లో ఒక లైన్. ఐకి వచ్చేసరికి రూల్ ఏం చెప్పాను నేను, ఐకి విడ్త్ ఎంత ఉండాలి? 1 mm మాత్రమే ఉండాలి. సపోజ్ ఇప్పుడు హెచ్ తర్వాత నేను ఐ రాయాలనుకోండి. సో ఏం చేయాలి నేనంటే 2 mm గ్యాప్ తో ఒక లైన్ డ్రా చేస్తాను. నేను అన్నిటికీ డ్రా చేయట్లేదు 2 mm. సో 2 mm లెటర్కి మధ్యలో ఉండాలి కాబట్టి ఒక లైన్ డ్రా చేశాను. తర్వాత ఐ అనే లెటర్, ఎగ్జాక్ట్ గా నేను డ్రా చేసేస్తాను. దీని మీద డ్రా చేసేస్తాను. చూడండి, ఈ లైన్ మీద ఐ అనే లెటర్ రాసేస్తున్నాను. మళ్ళీ ఐ తర్వాత స్పేసింగ్ ఎంత ఉండాలి? మళ్ళీ 2 mm ఉండాలి కాబట్టి మళ్ళీ ఒక లైన్ 2 mm లో ఒక లైన్ డ్రా చేసుకో. థిన్ లైన్స్, ఇవి థిన్ లైన్స్. సో ఐ జే, జే డ్రా చేయాలి కదా. జేకి వచ్చేసరికి మనకి మళ్ళీ సేమ్ 8 mm విడ్త్ తో మళ్ళీ ఒక బాక్స్. తర్వాత జే లెటర్ కూడా మామూలుగానే మీరు రాసినట్టే, రూల్స్ ఏముండవు పెద్దగా. 1 సెకండ్. సో జే అనే లెటర్ కి ఫుల్ విడ్త్ గానే డ్రా చేయొచ్చు. ఇక్కడ కరువు రావాలి. ఓకేనా. కానీ పైన మాత్రం మీరు జే రాసేటప్పుడు ఇలా రాస్తారు, ఇలా హారిజాంటల్ లైన్ డ్రా చేయకూడదు. హారిజాంటల్ లైన్ డ్రా చేయకూడదు జేకి. ఓకే. సో కే వచ్చేసరికి ఒక వర్టికల్ లైన్. నెక్స్ట్ మోర్ దాన్ హాఫ్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకుని ఇలా ఒక ఇంక్లైన్ లైన్ డ్రా చేయండి. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఫుల్ విడ్త్ తో కే రావాలి. అంటే మీరు కే అంటే ఎలా డ్రా చేస్తారు జనరల్ గా? మధ్యలో పెడతారు ఇలాగ. ఓకేనా, రెండు లైన్స్. కానీ ఇలా మధ్యలో పెట్టకూడదు. మోర్ దాన్ హాఫ్ కొంచెం కిందకి రావాలి పాయింట్. రెండో లైన్ వచ్చేసరికి ఈ ఫస్ట్ లైన్ ని ఇక్కడ క్రాస్ చేయాలి, మీట్ అవ్వాలి. సో కే రాసేటప్పుడు ఇలా రాయాలి. నెక్స్ట్ ఎల్ వచ్చేసరికి ఎల్ మామూలే, ఫుల్ విడ్త్ తో డ్రా చేస్తారు. ఎం, ఎంకి వచ్చేసరికి రూల్ ఏంటి? డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు హెచ్, అవునా? అంటే ఇక్కడ విడ్త్ 10 mm తీసుకోవాలి. సో డ్రా చేసేటప్పుడు మామూలుగానే డ్రా చేయొచ్చు మీ ఇష్టం. 10 mm విడ్త్ తీసుకొని రెండు వర్టికల్ లైన్స్ డ్రా చేయండి. ఒక మిడిల్ పాయింట్ పెట్టుకుని ఎం ఇలా డ్రా చేయాలి. ఓకే. ఎం, ఎం తర్వాత ఎన్. సో ఎన్ కూడా మామూలే, రూల్స్ ఏం లేవు దానికి. ఫుల్ విడ్త్ తో డ్రా చేసేయచ్చు. ఓ వచ్చేసరికి జాగ్రత్తగా చూడండి. ఓ, ఓ కంప్లీట్ సర్కిల్ రావాలి.
సో ఓకి ఎంత ఉండాలి విడ్త్? 10 mm ఉండాలి. ఓకే, సో ఏకి ఎంకి ఓకి 10 mm ఉండాలి. సో 10 mm విడ్త్ తో ఏం చేయాలి మీరు? ఒక బాక్స్ కొట్టుకొని పర్ఫెక్ట్ గా సర్కిల్ రావాలి. ఇలా పర్ఫెక్ట్ సర్కిల్ రావాలి. ఓ అంటే గుర్తుపెట్టుకోండి, సర్కిల్ రావాలి, పర్ఫెక్ట్ సర్కిల్ రావాలి ఓ. నెక్స్ట్ పి వచ్చేసరికి ఒక వర్టికల్ లైన్, దీంట్లో హాఫ్ దగ్గరికి వచ్చేసరికి ఇలా సర్కిల్ రావాలి. క్యూ వచ్చేసరికి మళ్ళీ సర్కిల్, అంటే ఇందాక ఓ ఏదైతే రాసామో అలాగే సర్కిల్ డ్రా చేసి క్యూ అంటే జస్ట్ ఇలా ఒక లైన్ డ్రా చేస్తే చాలు. క్యూ జస్ట్ ఓ దగ్గర ఓ రాసినట్టే ఒక చిన్న లైన్, ఒక క్రాస్ లైన్ ఇక్కడ డ్రా చేస్తే చాలు. క్యూ అయిపోయింది. తర్వాత ఆర్, ఆర్ వచ్చేసరికి పి రాశారు కదా ఇందాక, ఆ పి రాసి ఇలా కొంచెం కిందకి ఇలా డ్రా చేస్తే చాలు, ఆర్ వచ్చేస్తుంది. సో ఎస్ కూడా మామూలే, ఫుల్ విడ్త్ తో డ్రా చేయండి. టీ వచ్చేసరికి మామూలే, ఫుల్ విడ్త్ తో డ్రా చేసేయచ్చు, నో ప్రాబ్లం. టీ. నెక్స్ట్ యు, ఫుల్ విడ్త్, రెండు వర్టికల్ లైన్స్ డ్రా చేసేసి, లేదంటే కింద కరువు రావాలి కాబట్టి ఇలా ఒక కరువు. సో యు. సో వి వచ్చేసరికి ఇలా డ్రా చేయాలి. అంటే బాక్స్ కి మిడిల్ లో కింద ఒక పాయింట్ పెట్టుకోవాలి, పైన ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. అంటే మీరు బాక్సులు గీస్తే ఈ వి డ్రా చేయడం చాలా ఈజీ. సో లెఫ్ట్ కార్నర్ నుంచి రైట్ కార్నర్ నుంచి ఈ మిడిల్ కార్నర్ కి, మిడిల్ పాయింట్ కి జాయిన్ చేయాలి వి. నెక్స్ట్ డబ్ల్యూ వచ్చేసరికి విడ్త్ ఎంత ఉండాలి? డబ్ల్యూకి విడ్త్ ఎంత ఉండాలమ్మా? 12 mm ఉండాలి, అవునా? అంతే కదా. సో 12 mm విడ్త్ తో ఒక బాక్స్, 10 mm హైట్ అలాగే ఉంటుంది, 12 mm తో ఒక బాక్స్. సో డబ్ల్యూ డ్రా చేసేటప్పుడు జాగ్రత్తగా డ్రా చేయాలి. ఓకే, సో డబ్ల్యూ వచ్చేసరికి ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోండి, ఇటు నుంచి ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోండి, ఈ టాప్ నుంచి, టాప్ కార్నర్ నుంచి స్లైట్ గా ఇంక్లైన్ రావాలి, స్లైట్ గా ఇంక్లైన్ లైన్ రావాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మిడిల్ పాయింట్ పెట్టుకోండి పైన. అర్థమైంది అందరికి? ఇలా ఫుల్ రావాలి డబ్ల్యూ. చాలా మంది డబ్ల్యూ అంటే ఇలా 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 డ్రా చేస్తారు, లేదంటే కొంతమంది ఇలా డ్రా చేస్తారు. దిస్ ఈజ్ రాంగ్. ఓకే, సో ఖచ్చితంగా మనకి ఈ డబ్ల్యూ అనేది పైకి వెళ్ళాలి పాయింట్. ఓకే, మిడిల్ పాయింట్ అనేది పైకి వెళ్ళాలి. నెక్స్ట్ ఏంటి? డబ్ల్యూ తర్వాత ఎక్స్. ఎక్స్ కి రూల్స్ ఏం లేవు, 8 mm విడ్త్తో లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ నుంచి రైట్ ఎక్స్ట్రీమ్ నుంచి ఎక్స్ వాల్యూ రాసేయచ్చు. ఓకే, సో వై దగ్గరికి వచ్చేసరికి వై కూడా మామూలే, దానికి ఏం పెద్ద రూల్స్ లేవు, ఫుల్ విడ్త్ తో డ్రా చేసేయచ్చు, లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ అలాగే రైట్ ఎక్స్ట్రీమ్. సో జెడ్ కూడా ఫుల్ విడ్త్, ఫుల్ విడ్త్ తో డ్రా చేయాలి బాక్స్ కి. ఓకే, ఓకేనా, ఇలా డ్రా చేయాలి. సో జెడ్ రాసేటప్పుడు చాలా మంది ఇలా రాసి మధ్యలో ఒక గీత గీస్తారు. దిస్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఓకే, జెడ్ అంటే ఇలాగే డ్రా చేయాలి. సో ఇది మనకి క్యాపిటల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్. సో ఇవన్నీ కూడా మీరు యాజ్ పర్ డైమెన్షన్స్ డ్రా చేయాలి. అంటే నేనైతే చెప్పానో 10 mm హైట్ తీసుకోవాలి. విడ్త్ అనేది ఎలా సెలెక్ట్ చేయాలంటే అకార్డింగ్ టు ది రూల్స్, ఏ లెటర్ కి ఎంత విడ్త్ ఉండాలి. సో ఏఎంఓక్యూ వీటికి మాత్రమే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు హెచ్ తీసుకోవాలి, ఐకి 1 mm తీసుకోవాలి, డబ్ల్యూకి 12 mm విడ్త్ తీసుకోవాలి. సో లెటర్ కి మధ్యలో స్పేసింగ్ ఎంత ఉండాలి? లెటర్ కి మధ్యలో స్పేసింగ్ 2 mm ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఒక రోలో ఎలా డ్రా చేసేసారు, రాసేసారు, ఏబిసిడీలు ఎం వరకు రాశారు, అవునా? నెక్స్ట్ రో స్టార్ట్ చేసేటప్పుడు ఈ గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్యాప్ ఎంత వాడాలి? నేను ఉందా రోలు దానికి? దానికి ఏమన్నా ఫోర్ స్పేసింగ్ ఎంఎం ఉందా? గ్యాప్. ఏమన్నా 4 mm. 4 mm? ఎలా 4 mm? To the baseline, from the baseline to next line 4 mm. ఒక బేస్ లైన్ నుంచి ఇంకో బేస్ లైన్ కి ఎంత తీసుకోవాలి? మినిమం ఫోర్ స్పేస్ బిట్ ఎంఎం 4 mm. ఓకే, రైట్. నెక్స్ట్ నంబర్స్ చూద్దామా? నంబర్స్
సో నంబర్స్ వచ్చేసరికి నంబర్స్ కి మీరు నంబర్స్ హైట్ ఎంతైతే తీసుకుంటున్నారో, సపోజ్ హైట్ 10 mm తీసుకుంటే విడ్త్ వచ్చేసరికి దాంట్లో హాఫ్ తీసుకోవాలి, 5 mm తీసుకోవాలి. నంబర్స్ ఇది గుర్తుపెట్టుకోండి, నంబర్స్ కి మాత్రమే ఇది. హైట్ 10 mm తీసుకుంటే విడ్త్ 5 mm, అంటే హాఫ్ తీసుకోవాలి విడ్త్. ఓకేనా? సో 5 mm తో మీరు బాక్సులు డ్రా చేసుకోవాలి. 5 mm తో బాక్సులు డ్రా చేయాలి. సపోజ్ ఇక్కడ ఒక బాక్స్ డ్రా చేస్తాను నేను. 10 mm హైట్, 5 mm ఏమో విడ్త్. సో 1 అనే నంబర్ ఫస్ట్, అంతే కదా? 1 అనే నంబర్. సో 1 అనే నంబరు దానికి విడ్త్ వచ్చేసరికి 1 mm. ఐ ఎలాగైతే రాస్తామో 1 కూడా 1 mm విడ్త్ అన్నమాట. అంటే మీరు ఎగ్జాక్ట్ గా దీని మీద ఇలా ఈ డాటెడ్ లైన్ ఉంది కదా, ఇలా డ్రా చేసేయచ్చు. దిస్ ఈజ్ 1. ఓకేనా? సో మీరు కావాలి అంటే ఇక్కడ కొంచెం లైట్ గా ఇలా ఇచ్చుకోవచ్చు, కింద ఒక బేస్ లైన్ ఇలా ఇచ్చుకోవచ్చు. 1. 2 డ్రా చేయాలంటే మళ్ళీ 2 mm స్పేస్ ఇచ్చుకోవాలి. ఒక డాటెడ్ లైన్ డ్రా చేస్తున్నాను నేను. తర్వాత విడ్త్ ఎంత ఉండాలి? 5 mm ఉండాలి, కాబట్టి 5 mm తో ఇంకొక వర్టికల్ లైన్ డ్రా చేశాను. సో 2 వచ్చేసరికి 2, లెటర్ 2. దీనికి వచ్చేసరి మనకి కొంచెం లైట్ గా మనకి కరువు రావాలి, ఇలా వస్తుంది 2. ఓకేనా? 2. ఓకే. తర్వాత 3, 3 3 డ్రా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా డ్రా చేయండి. 2 mm స్పేస్ ఇవ్వండి, మళ్ళీ 5 mm తో ఇంకొక వర్టికల్ లైన్ డ్రా చేయండి. 3 డ్రా చేసి రాసేటప్పుడు పైన పైన పోర్షన్ ఉంది కదా, పైనది కొంచెం తక్కువ ఉండాలి కంపార్ట్మెంట్, కిందది మాత్రం కొంచెం ఎక్కువ ఉండాలి. ఇలా రావాలి. రైట్? అది 3. ఈ లెఫ్ట్ రైట్ పైన ఉన్నాయి కదా, ఇవి ఫుల్ విడ్త్ రావాలి, లోపలిది మాత్రం కొంచెం విడ్త్ తక్కువ ఉండాలి. నెక్స్ట్ 4 వచ్చేసరికి మళ్ళీ ఇంకొక బాక్స్ 2 mm స్పేస్ ఇవ్వండి. ఇంకొక బాక్స్ డ్రా చేసి ఒక వర్టికల్ లైన్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ కి కొంచెం యువతల, మరీ ఫుల్ విడ్త్ కాకుండా కొంచెం గ్యాప్ తో డ్రా చేయండి, ఒక వర్టికల్ లైన్. తర్వాత ఇలా ఒక ఇంక్లైన్ లైన్. హారిజాంటల్ లైన్ వచ్చేసరికి ఫుల్ విడ్త్ రావాలి. హారిజాంటల్ లైన్ వచ్చేసరికి ఫుల్ విడ్త్ రావాలి. ఓకేనా? నెక్స్ట్ 5 యాజ్ యూజువల్లీ మీరు డ్రా చేసినట్టే ఫుల్ విడ్త్ ఇలా వస్తుంది. 6 వచ్చేసరికి జాగ్రత్తగా డ్రా చేయండి, 6th ఇలా రావాలి. ఓకే. దీన్ని ఎగ్జాక్ట్ గా మనం రివర్స్ చేస్తే 9 రావాలి. 6 ఎలాగైతే డ్రా చేస్తున్నామో దాన్ని రివర్స్ చేస్తే 9 రావాలి. 7 చాలా మంది ఎలా డ్రా చేస్తారు, దిస్ ఈజ్ రాంగ్. ఓకే. 7 అలా డ్రా చేయాలంటే ఒక హారిజాంటల్ లైన్, ఒక ఇంక్లైన్డ్ లైన్ డ్రా చేయాలి. దట్స్ ఇట్. దిస్ ఈజ్ 7. మధ్యలో గీతలు ఏం పెట్టకూడదు, అలాగే వర్టికల్ లైన్ డ్రా చేయకూడదు. సో ఇంక్లైన్డ్ లైన్ రావాలి 7 కి. 8 కూడా చాలా మంది పైన కింద ఇలా సేమ్ సర్కిల్స్ రాస్తారు. దిస్ ఈజ్ రాంగ్. ఓకే. సో 8 డ్రా చేసేటప్పుడు మీరు పైన చిన్న సర్కిల్ ఉండాలి, కిందేమో పెద్ద సర్కిల్ ఉండాలి. 8 గుర్తుపెట్టుకోండి, ఈ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో పైన చిన్నగా ఉండాలో, కిందది పెద్దగా ఉండాలి. సో 9, 6 ని రివర్స్ చేస్తే ఎగ్జాక్ట్ గా 9 రావాలి. ఓకేనా? ఇలా 9 రావాలి. ఎగ్జాక్ట్ గా 6 ఎలా ఉందో అలాగే రివర్స్ చేస్తే 9 రావాలి. 0ను గుర్తుపెట్టుకోండి. 0కు రూల్ ఏంటంటే ఇలా 2 హారిజాంటల్ లైన్, సారీ వర్టికల్ లైన్స్ డ్రా చేయండి. పైన ఇలా కర్వ్, కింద ఇలా కర్వ్. ఇక్కడ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే ఓకి 0కి తేడా ఏంటి? మనం అప్పుడప్పుడు ఓ రాయాల్సి వస్తుంది, అప్పుడప్పుడు 0 రాయాల్సి వస్తుంది. ఓ అంటే గుర్తుపెట్టుకోండి, కంప్లీట్ సర్కిల్ డ్రా చేయాలి. ఓ అంటే కంప్లీట్ సర్కిల్. ఓకే. 0 వచ్చేసరికి లైట్ గా ఎలా ఓవెల్ షేప్, అంటే ఒక ఏమంటారు దాన్ని, ఎలా వస్తుంది అనమాట. ఓకే. పైన కింద కర్వ్స్ వస్తే కొంచెం ఇక్కడ మనకి ఎలిప్స్ లాగా వస్తుంది. ఎలిప్స్ అనకూడదు దాన్ని, కానీ ఓ అయితే కంప్లీట్ సర్కిల్. ఓ గాని క్యూ గాని కంప్లీట్ సర్కిల్. 0 మాత్రం ఇలా కొంచెం వర్టికల్ గా ఉంటుంది. అలాగే విడ్త్ 0కి వచ్చేసరికి విడ్త్ ఎంత ఉంటుంది? 5 mm ఉంటుంది. అవునా? హైట్ 10 mm ఉంటుంది. కానీ ఓ దగ్గరికి వచ్చేసరికి ఓకి విడ్త్ ఎంత ఉంటుంది?
విడ్త్ ఈక్వల్ టు 10 mm. ఓకే, హైట్ ఈజ్ ఈక్వల్ టు విడ్త్ కాబట్టి ఓకే 10 mm ఉంటుంది. సో ఇది మనకి నంబర్స్ రాసేటప్పుడు రూల్స్. ఓకేనా, అర్థమైంది అందరికి? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. జస్ట్ అన్మ్యూట్ యువర్ మైక్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ప్యారలల్ గా డ్రా చేశారా అందరూ? రెస్పాండ్ అవ్వండి ఎవరన్నా. అందరికి అర్థమైందా క్లాసు? క్వశ్చన్లు అడగొచ్చా? Yes, sir. సో మనం ప్రాక్టీస్ చేసే లెటరింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారమ్మా? సింగిల్ స్ట్రోకా, డబుల్ స్ట్రోకా? సింగిల్ స్ట్రోక్. Single stroke, sir. సింగిల్ స్ట్రోక్. ఓకే, సింగిల్ స్ట్రోక్ రైటింగ్ అంట. ఓకే, అంటే ఏంటి మీనింగ్? ఏంటి సింగిల్ స్ట్రోక్ అంటే? మళ్ళీ అంటే అక్షరాన్ని ఒకసారి రుద్దకూడదు సార్ మళ్ళీ. ఒకసారి మనం పెన్సిల్ తో ఒక లైన్ డ్రా చేసామంటే, ఒక రాసామంటే మళ్ళీ దాని మీద ఇంకో లైన్ రాకూడదు. ఒకవేళ వచ్చినా దిద్దినట్టు కనపడకూడదు. అంటే డ్రాయింగ్ లో ఒక్కొక్క చోట మనం డార్క్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ తిన్నిగా రాస్తాం డయాగ్రామ్స్, తర్వాత డార్క్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ డార్క్ చేసినా కాడ ఆ డార్క్ చేసినట్టు ఒకే లైన్ లో ఉండాలి, రెండో లైన్ అనేది ఎక్కడ కనపడకూడదు. సో ఈ లెటరింగ్ లో దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్. ఓకేనా, సింగిల్ స్ట్రోక్ రైటింగ్ మాత్రమే వాడాలి. రైట్, నెక్స్ట్ లెటర్ హైట్స్. జనరల్ గా లెటర్ హైట్స్ హెచ్ అంటాం కదా, విడ్త్ ఎంత తీసుకోవాలి క్యాపిటల్ లెటర్స్ కి? క్యాపిటల్ లెటర్స్ కి విడ్త్ ఎంత తీసుకోవాలమ్మా? జనరల్ గా చెప్తున్నాను. హైట్ ఒక 10 mm అయితే విడ్త్ ఎంత తీసుకోవాలి? 80%. 80% ఆఫ్ ది హైట్. అంటే 10 mm హైట్ తీసుకుంటే 8 mm విడ్త్ తీసుకోవాలి, అంతేనా? హైట్ విడ్త్ డిఫరెన్స్ తెలిసింది కదా, హైట్ అంటే ఏంటో విడ్త్ అంటే ఏంటో. Yes, sir. ఒక లెటర్ కి హైట్ అంటే ఇక్కడ నేను 10 చూపించాను కదా, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ హైట్. విడ్త్ అంటే ఈ హారిజాంటల్ డైమెన్షన్ విడ్త్ అంటే దిస్ ఈస్ విడ్త్. రైట్, ఐ ఐ ఐ రాసేటప్పుడు రూల్ ఏమంటే చెప్పండి? లెటర్ ఐ ఓన్లీ 1 mm తీసుకోండి సార్. 1 mm అంటే జస్ట్ ఒక లైన్ డ్రా చేస్తే చాలు, అంతేనా? ఒక వర్టికల్ లైన్ డ్రా చేయాలి. కానీ ఐ అంటే మీరు ఎలా డ్రా చేస్తారు మామూలుగా బయట క్యాపిటల్ లెటర్స్ లో? ఒక వర్టికల్ లైన్, ఇలా హారిజాంటల్ లైన్స్ రెండు పైన కింద డ్రా చేస్తారు, అవునా? ఇలాగానే మీరు డ్రాయింగ్ షీట్ మీద డ్రా చేశారంటే కంప్లీట్ గా ఇలా స్ట్రైక్ ఆఫ్ చేస్తారు, మొత్తం మార్కులు అన్ని పోతాయి. ఇలాంటి ఐ అనేది ఎక్కడ కనపడకూడదు. ఐ ఎప్పుడు కూడా ఒక వర్టికల్ లైన్ అంతే, జస్ట్ ఒక వర్టికల్ లైన్ డ్రా చేస్తే దట్ రిప్రజెంట్స్ ది ఐ. సో హూజ్ విడ్త్ ఈస్ ఓన్లీ 1 mm, దట్స్ ఇట్. ఓకే, రైట్. ఇంకొకటి కి విడ్త్ ఎంత ఉంటుందమ్మా? యు, లెటర్ యు. లెటర్ కి విడ్త్ ఎంత ఉంటుంది? 80%. ఎంత ఉంటుంది? 8 mm. అంతేనా? 10 mm అంటే మనం తీసుకున్న 10 mm కాబట్టి విడ్త్ 8 mm ఉంటుంది, అంతేనా? రైట్, వెరీ గుడ్. ఓకి క్యూకి ఇంకొకరు ఎవరైనా చెప్పండి. లెటర్ ఓ, లెటర్ క్యూ. Height is equals to Width is equal to width సార్. విడ్త్ ఈక్వల్ టు హైట్. అంటే 10 mm తీసుకుంటే హైట్ అది కూడా 10 mm ఉండాలి. సో ఎగ్జాక్ట్ గా సర్కిల్స్ ఉండాలి, అవునా? ఓను క్యూను రెండు ఎగ్జాక్ట్ గా సర్కిల్స్. ఓకే, రైట్.
నంబర్స్కి వచ్చేసరికి విడ్త్ ఎంత తీసుకోవాలి? హాఫ్ ఆఫ్ హైట్ ద హైట్ సార్. హాఫ్ ఆఫ్ ది హైట్ తీసుకోవాలి. ఓకే, వెరీ గుడ్. సో లెటర్కి మధ్యలో స్పేసింగ్ 2 mm ఉండాలి. వర్డ్కి మధ్యలో స్పేసింగ్, వర్డ్కి మధ్యలో ఎంత ఉండాలి స్పేసింగ్? ఇంకా వర్డ్స్ గురించి నేను ఎక్కడ రాయలేదు. వర్డ్ అంటే అర్థమవుతుందా మీకు? వర్డ్కి అంటే మీరు మీ పేరు రాయాలనుకోండి, సపోజ్ ఇప్పుడు నా పేరు రాయాలనుకోండి. ప్రేమ్ ఒకటి, దాస్ ఒకటి, అవునా? సో ఈ స్పేసింగ్ ని ఏమంటారంటే వర్డ్కి మధ్యలో ఉన్న స్పేసింగ్ అంట. అది ఎంత ఇవ్వాలి? 6 mm ఇవ్వాలి, 4 అవునా? సార్. అంతేనా? 10 mm హైట్ తీసుకుంటే 6 mm తీసుకోవాలి. ఇది అంటే 6/10 ఇంటూ హెచ్ ఫార్ములా చెప్పాను కదా నేను. 6 mm తీసుకోవాలి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. లేదంటే మనం రేపొద్దున డిస్కస్ చేద్దాం రిమైనింగ్ థింగ్స్.